అంట ఈ సృష్టిలో యేసయ్య తప్ప పూర్తిగా మంచోడు ఎవరూ లేరు. ప్రైజ్ అలా. ఒకరినొకరు ఓర్చుకోవటాన్ని బట్టే సంసారాలు నిలవబడ్డాయి. ఇదే మన పిల్లలకు మనం నేర్పాలి. నేను ఎప్పుడు చెప్తా కదా, లేయమ్మ చాలా ఓర్చుకుంది. ఆ వాక్యం వినే ఇక్కడ ఒక చెల్లి మన మందిరానికి వచ్చింది. ఆ చెల్లి నాకు ఇప్పటికీ గుర్తు. వెనక కూర్చుంది. నేను ఆ బిడ్డ పేరు చెప్పను కానీ నవ్వుకుంటుంది. లేయమ్మ వాక్యం విని ఒక కంపెనీలో ఒక పెద్ద ఉద్యోగం చేసే చెల్లి, చాలా మంచి బిడ్డ, మంచి భక్తి కలిగింది. లేయమ్మకు భర్త ప్రేమ దొరకల. కానీ ప్రతిసారి ఏమనుకునేది, ఈసారి నా భర్త నన్ను ప్రేమిస్తాడు, ఈసారి నా భర్త నన్ను ప్రేమిస్తాడు. ఓర్చుకుని 6 పిల్లలకి అంది. అయినా భర్త ప్రేమ దొరకల. ఆమె ఓర్పు వ్యర్థం కాల. తనకు యాకోబుకు మధ్యలో వచ్చిన రాహేలు మధ్యలోనే పోయింది. యేసు రక్తమే చేయం మధ్యలోనే పోయింది. కడవరకు యాకోబుతో పాటు ఉంది ఎవరయ్య అంటే లేయమ్మే. విచిత్రం ఏంటంటే ఆ లేయమ్మ గర్భంలో నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు చూసారా. లేవీయుడు లేయమ్మ గర్భంలో నుంచే వచ్చాడు. యోధా గోత్రం లేయమ్మ గర్భంలో నుంచి వచ్చింది. అంటే యాజక గోత్రం రాజులు లేయమ్మ గర్భంలో నుంచే వచ్చారు. ముగింపులో చెప్పాలంటే ఈ లేయమ్మ గర్భంలో నుండే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించారు. ఇప్పుడు చెప్పండి, ఆమె ఓర్పు వ్యర్థమైపోయిందా? చెప్పాలి. ఎప్పుడు అకులా ప్రిస్కిల్లాగా వన్స్ వివాహమైన తర్వాత మరణం తప్ప వాళ్ళను ఏది ఎడబాపకూడదు. ఎప్పుడైనా తమ్ముళ్ళారా, చెల్లెలు అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందనుకో, తమ్ముడు బాలు ఏం చేస్తావు? బాల్ ఆడతావా? వాళ్ళు క్రికెట్ ఆడతారు. మరి బాల్ ఆడటం కాదు, క్రికెట్ ఆడటం కాదు. ఆ గొప్ప సేవకుడు చేసినట్లుగానే అది నా సొత్తు, నా స్వాస్థ్యం నా ఇంట్లోనే ఉండాలని వెళ్ళి అడిగి బ్రతిలాడుకొని తెచ్చుకోవాలి. మీ మగపిల్లల్లో ఎవరైనా భార్యలకు దూరంగా ఉంటే ఉప్పు ఎక్కువైందని, పప్పు ఎక్కువైందని, నూనె ఎక్కువ పోసిందని, పంచదారలో షుగర్ ఎక్కువైందని, షుగర్లో పంచదార ఎక్కువైందని, ఈ చిన్న కారణాలే. వీటి కారణాలు అది తీసుకురావద్దురా. ఇట్లాంటి పందెపు కోళ్ళు తల్లిలాగా మీరు ఉండొద్దు నాన్న. భార్యాభర్తల బంధం చివరి వరకు ఉండే బంధంరా. కొంతకాలం తర్వాత మేము చనిపోతాం, నీతో జీవితాంతం ఉండేది నీ భార్య. వెళ్ళి తెచ్చుకో. అత్తమామలు ఏమని అన్నారా? క్షమించమని అడుగు. బ్రతిమలాడుకొని తెచ్చుకోమని వాళ్ళని కలపటానికి ప్రయత్నం చేస్తే దీర్ఘాయుషు దేవుడు నీకు ఇస్తాడు. గొడవలు పెడితే అర్ధాయుషుతో దాస్తావంతే. గొడవ పెట్టద్దు. కలపటానికి మనం ప్రయత్నం చేయదు గాక. ప్రతి భార్యాభర్త వివాహమైన తర్వాత ఒకరిని ఒకరు ఎడబాపకుండా ఐక్యతతో బ్రతికే కృప ప్రతి కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకరిని ఒకరు ఎడబాయని కుటుంబం ఈ కుటుంబం. రెండవది, కుటుంబం ఎలాంటిదంటే ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. చూడండి ఆ మాటలో, అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, అలాగే 18వ అధ్యాయం 11వ వచనం నాతో కలిసి. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీనుకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. 3వ వచనం, వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. తర్వాత ఇంకొక వచనం కూడా ఉంటుంది కదా, 11వ వచనం, నాతో కలిసి అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించను. అంటే ఎంతకాలం? ఆల్మోస్ట్ 1.5 year. అంటే 18 నెలల పాటు
అపోస్తుడైన పౌలు గారు ఆ ఇంట్లో ఉన్నాడు. ఈ అకుల ప్రిస్కిల్లాలు ఎలాంటి వాళ్ళంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి వాళ్ళు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎంతకాలం? ఆల్మోస్ట్ 18 నెలల పాటు, సంవత్సరంన్నర పాటు అపోస్తుడైన పౌలుకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉంది. ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా దైవజనులకు, స్నేహితులకు, రక్త సంబంధికులకు, అన్నదమ్ములకు, ఆత్మీయులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా ఉండాలి. కొన్ని కుటుంబాలు ఉంటాయి, కొన్ని కుటుంబాలు ఉంటాయి, మేము ఎవరింటికి బాము, ఖాళీ పూర్తి చేయండి అమ్మా, మేము ఎవరింటికి బాము, మా ఇంటికి ఎవరూ రావద్దు. నేనంట అట్లాంటి వాళ్ళు ప్రజల మధ్యలో ఉండే కంటే అడవిలో ఉంటే మంచిది. కొంతమంది మనస్తత్వం పెట్టాడు, మా సొమ్ము ఎవరు తినకూడదు, మేము ఎవరి సొమ్ము తినకూడదు. ఏదో అంటారు కదా, ఎంగిలి చేత్తో కాక ఏం చేస్తారు మరి ఆ ఎంగిలి మెతుకులు, అట్లా ఉంటారు కొంతమంది. అట్లాగని చెప్పి ఆతిథ్యం అని చెప్పి తనకు మాలిన ధర్మం చేసేటువంటి ప్రజలుగా ఉండకూడదు. మించికి వాళ్ళకి పెట్టాలి, వీళ్ళకి పెట్టాలని నిన్ను నీవు నాశనం చేసుకోకూడదు, నీ పిల్లలు నాశనం చేసుకోకూడదు. ప్రతి కుటుంబం కూడా సంఘానికి కానీ, దైవ సేవకులకు కానీ, బంధువులకు కానీ ఆతిథ్యం ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆతిథ్యము చేయుట మరిచిపోకుడి, కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారట. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఎవరికి ఇచ్చారంట? తెలియకయే. వాళ్ళు చూస్తేనేమో మనుషు రూపంలో ఉన్నారు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు మనుషులు కాదు. పెద్దగా వాళ్ళు మనుషులు కాదు. ఎప్పుడైనా మీరు ఇక భోజనం వండుకుందాం అని అనుకునేటప్పుడు, భోజనం తిందాం అని అనుకునేటప్పుడు సరిగ్గా అప్పుడే వచ్చారు బంధువులు. అది ఆ రోజు మీరు వండుకున్న భోజనం కూడా మంచి నాటుకోడి తెచ్చి, రొయ్యల పులుసు చేసి, ఆ నాటుకోడికి ఏదో కాంబినేషన్ ఉంటుందంట కదా, ఏదో ఏంటమ్మా, రాగి సంకటి నాటుకోడి పులుసు చేసుకొని ఇక తిందామని ఆవురావురమంటున్నారు. సరిగ్గా అప్పుడే తలుపు కొట్టారు, ఎవరో తలుపు తీశారు. చూడటంతో ఏమనుకుంటారు, ఈ దరిద్రుడు ఇప్పుడే రావాలా, వాళ్ళు పోయిందాకా ఇంకా తొందరగా పోతే బాగుండు, అమ్మ ఎప్పుడు తినేదే కదమ్మా తిండి. రావటంతో అమ్మో దేవదూతలు తెలియకుండానే వచ్చారేమో, దేవుడు ప్రేరేపించి వచ్చాడేమో, నువ్వు తినే ముద్దలో ఒక ముద్ద వాళ్ళకి పెట్టవచ్చుగా. కొంతమందికి ఎంత పీనాసి బుద్ధి ఉంటుందంటే బహు పిసినారులుగా ఉంటారు. ఎప్పుడు దేవుని బిడ్డలు జాగ్రత్త ఉండాలి, కానీ పిసినారితనం ఉండకూడదు. పిసినారితనాన్ని గురించి బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? వారు దేని కొరకు కష్టపడి సమకూర్చారో, కూడగట్టుకున్నారో, వారు కష్టపడి సంపాదించిన దాన్ని వేరొకడు అనుభవిస్తాడంట. ఎట్లాగంటే ఇప్పుడు తేనెటీగలు ఉన్నాయి, ఆ పువ్వు మీదకి వెళ్ళి ఈ పువ్వు మీదకి వెళ్ళి ఈ పువ్వు మీదకి వెళ్ళి ఆ పువ్వు మీదకి వెళ్ళి కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి తేనె తిట్ట కడతాయి. కట్టేటప్పుడు ఇప్పుడు తినొద్దు, ఇప్పుడు తినొద్దు, పిల్లలు కూడా తినొద్దురా తినొద్దు అని తేనె తొట్టి పెడతాయి. తేనె తొట్టి పెద్ద తుట్టి పెట్టిన తర్వాత ఇక తిందాం అనుకునే లోపుటు మనలాంటి వాడు ఒకటి వెళ్ళి పొగ పెడతాడు. ఏం చేస్తాయి తేనెటీగలో? కొంతమంది ఏం చేస్తారంటే ఉప్పు దగ్గర పిసినారితనమే, నూనె దగ్గర పిసినారితనమే, డబ్బు దగ్గర పిసినారితనమే, చివరికి ఆటో దిగేటప్పుడు పావలా తక్కువ ఇచ్చిన వీళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు అనుకుంటారేమో ఇక్కడ గొడవ పడితే ఏమైపోద్ది, అది ఇది జాంతాన్నాయి, నా పావలా నాకు కావాలంతే. పావలా కోసం కూడా గొడవ పడేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. దైవజన్మ, క్రైస్తవుడు ఎప్పుడు అట్లాగని దుబారా కలిగిన వాడిగా ఉండాలని కాదు నా అభిప్రాయం. వాళ్ళని వీళ్ళని పిలిచి శక్తికి మించి ఇష్టం వచ్చినట్లు ప్రణాళిక లేకుండా ఖర్చు పెట్టాలని కాదు. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము గుడారపు వాకిటి దగ్గర చెట్టు కింద కూర్చున్నాడట, ఎదురు చూస్తూ ఉన్నాడట. ఎందుకో తెలుసా? ఈ దారిన
బాటసారులు వెళ్తా వస్తూ ఉంటారు. తాగటానికి వాళ్ళు నీళ్ళు ఉన్నాయో లేవో, ఎవరైనా దాహం అడిగితే నీళ్ళు ఇద్దాం. ఈ ప్రయాణం చేసి ఎవరైనా ఆకలి దప్పులతో ఉంటారేమో, ఆకలితో ఉన్న వాళ్ళని పిలిచి దండం పెడదామని చెప్పి, ఆతిథ్యం ఇద్దామని చెప్పి చెట్టు దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడట. 3 రానే వచ్చారు. వాళ్ళకి భోజనం పెట్టాడు, ఆతిథ్యం ఇచ్చాడు. వాళ్ళు వెళ్ళిపోయారండి. అద్భుతం తెలుసా? ఆ ఆతిథ్యపు మహిమ అబ్రహాము ఇంటిలో ఉన్న కొరతను దేవుడు తీర్చేశాడు. ఆమేన్. షూనేమీరాలు ఎలీషా ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చింది. ఆ కుటుంబంలో ఉన్న కొరతను దేవుడు తీర్చేశాడు. దైవజనమ, ఎప్పుడు ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ఆతిథ్యం ఇచ్చేటువంటి వాడిగా ఉండాలి. కొంచెం గట్టిగా ఆమేన్. ఎక్కువ శాతం ఇళ్లలో గొడవ ఎక్కడ వస్తుందో చెప్పమంటారా? నా వైపు చూడండి. భార్య తరపు వాళ్ళు వచ్చారు అనుకోండి, ఒక 3 రోజులు ఉన్న తర్వాత ఇక మా ఓడికి ఎట్టుంటుందంటే, ఒంటి మీద గొంగలి పురుగా ఏ పురుగు తమ్ముడా బాలు చెప్పాలా? గొంగలి పురుగు పారాడుతున్నట్టుగా. ఎప్పుడు పోతారంట మీ అమ్మోళ్ళు? ఏమో నాకేం తెలుసండి. ఎప్పుడు పోతారంట మీ అమ్మోళ్ళు? ఇక వాళ్ళు పోయిందాకా సన్నాయి మోత ఇక ఎనలేక అమ్మాయి చెప్తుంది, అమ్మాయి వెళ్ళేసేయండి అని. అరే, వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళకి నేను కొడుకు లాంటి వాడిని 10 రోజులు ఉంచుకుందామనే మనస్తత్వం ఉండదు. ఎప్పుడైనా భర్త తరపు వాళ్ళు ఉన్నారు అనుకోండి, వచ్చిన మొదటి రోజే ఎన్ని రకాల వెరైటీలు ఉంటాయో అన్ని రకాల వెరైటీలు. ఇక నెక్స్ట్ డిష్ ఏంటో తెలుసా? జాడీలో పచ్చడి, రొట్టెలో కారం. వాళ్ళు పోయిందాక ఇంకా మెనూ మారదు, దేవుని దయ వల్ల. ఇట్లా ఉండొద్దు. ప్రతి కుటుంబం ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. ఎందుకో చెప్పమంటారా? నీవు నీళ్లు పోస్తే నీకు దేవుడు నీళ్లు పోసే వాళ్ళని లేవనెత్తుతాడు. నీవు ఆతిథ్యం ఇస్తే నీ కష్టకాలంలో నేను ఆదుకునే వ్యక్తులను ఎవరో ఒకరిని దేవుడు లేవనెత్తుతాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక.